మంచి ఒకటే నిలిచి వెలుగును అన్న గురజాడ గారి మాటల్ని బాగా చదువుకున్నారట మా అమ్మమ్మ. జాతీయోద్యమంలో మా తాతగారు కూడా పాల్గొన్నారట. స్త్రీలకి విద్య అవసరమని, మూఢ విశ్వాసాలు కూడవని, మనుషులందరూ సమానులేనని అమ్మమ్మ తాతయ్య నమ్మేవారు. అన్నింటా భగవంతుడున్నప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ ప్రత్యేకంగా గుడికి వెళ్ళటం ఎందుకు? అందుకే మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతారు అని అన్నారు మా అమ్మమ్మ. తన కాలం కంటే ఎంతో ముందుండేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. మా అమ్మమ్మ ఆ కోవకు చెందిన వారేనండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత నన్ను అమితంగా అబ్బురపరిచిన విషయం ఒకటి ఉంది, అది చెప్తాను. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఆపిల్ కవర్ తో అందమైన ఫ్లవర్ బొకేని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి అదేంటో చూసేద్దామా? హాయ్ సుమిత్ర గారు. హాయ్ సుజాత. సుమిత్ర గారు, ఈ రోజు మా సకులందరి కోసం అంటే ఆపిల్ కవర్ ని వేస్ట్ చేయకుండా ఒక ఫ్లవర్ బొకేని తయారు చేసి చూపిస్తాను అని చెప్పారు కదండి. సో మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తా సుజాత. ఓకే. ఆపిల్ కవర్స్, గ్రీన్ గ్రాస్, గ్రీన్ లీవ్స్, థ్రెడ్స్. ఓకే సుమిత్ర గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఫ్లవర్ చేద్దాము. ఫస్ట్ ఇలాగ డబల్ ఫోల్డ్ చేయాలి సుజాత. ఓకే, ఒక్కసారి అండి. ఇది ఫుల్ కవర్ అండి, ఆపిల్ కవర్. అందులో ఫ్రూట్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. దీన్ని హాఫ్ చేస్తున్నారు ఇలా మిడిల్ నుంచి పైన నుంచి. ఇదిగో ఇలా స్ట్రేట్ ఉన్నది కదా, మొత్తం దీనికి ఇలాగా హాఫ్. ఇంతే కదండి, అంతే రౌండ్. ఇది ఈక్వల్ రావాలి, ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఈ రోజు నేను ఆపిల్ కవర్ తో ఫ్లవర్ బొకేని కూడా నేర్చేసుకుంటున్నానండి. ఇదిగో ఇలాగ అయిన తర్వాత థ్రెడ్ తీసుకొని చుట్టేయటం. ఇక్కడ వరకు వచ్చింది మేడం, ఆ తర్వాత అది రాలేదు. సో దీన్ని ఒక ఫ్లవర్ లాగా పట్టుకుని దాన్ని థ్రెడ్ చుట్టేస్తున్నాను అంతే. పఫీగా రాలేదండి అయితే ఇది మాత్రం వస్తుంది. ఇది ఒక ఫ్లవర్ తయారైపోయింది సుజాత. ఇలాగ అన్ని ఫ్లవర్ చేసి రెడీ పెట్టుకోవాలి. మేడం నేను ట్రై చేసింది చేయండి. సో దారం తీసుకొని ఆ మిడిల్ కి చుట్టేస్తాను అంతే. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఈ యాపిల్ కవర్ తో ఇవన్నీ వేస్ట్ అవుతుంది కదా, యాపిల్స్ తిన్న తర్వాత పడేస్తున్నారు. అలా పడేయకుండా ఇలాగ ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలా చేస్తాం. ఇలాగా ఫ్లవర్స్ తయారైపోయింది. ఇప్పుడు గ్రాస్ ఉంది కదా, ఇవి తీసుకొని కొద్దిగా ఆల్రెడీ ఉంటుంది దొరుకుతుంది. సో ఈ గ్రాస్ అంతా కూడా ప్లాస్టిక్ అండి, ఆర్టిఫిషియల్ గ్రాస్ అంటారు దీన్ని. ఇది మనకు షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు మనం. ఫస్ట్ మనం లీవ్స్ కి ఇలాగా అటాచ్ చేసేయాలి. దాని తర్వాత ఫ్లవర్స్ ఇది మిడిల్ లో. నెక్స్ట్ కూడా మళ్ళీ లీవ్స్ సో నిజంగా ఫ్లవర్ ఎంత అందంగా కనబడాలన్నా దానికి బేస్ చేసుకునే లీవ్స్ ని బట్టి కూడా అందంగా కనిపిస్తాయండి. ఇలాగ ఎక్కువ ఫ్లవర్స్ కావాలంటే ఎక్కువ థిక్నెస్ పెట్టుకోవచ్చు. సో మినిమం దీంట్లో ఎన్ని ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి? 1 2 3 4 5 6. మనం పెట్టిన 3 ఫ్లవర్స్ 9, ఇక్కడ 10 11, ఆల్మోస్ట్ 11 ఫ్లవర్స్ దాకా పెట్టుకోవచ్చు అండి. అంటే 12 ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనుకోండి. ఒక డజన్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇది తయారు చేసిన తర్వాత ఇది చూస్తుంటే అసలు గ్రేట్ గా అనిపిస్తుందండి. అసలు ఏమీ లేదు ఇందులో, కానీ ఆ చిన్న కవర్ తోనే ఇంత గొప్పగా ఫ్లవర్ లాగా చుట్టేశారు. ఇలా తయారు చేసినవి ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర? చూపెడతా సుజాత. ఇదిగో సుజాత, ఇది కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో దీంట్లో నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. కావాలంటే దీనికి బొకే ఫ్లవర్ వాస్ లో కొని పెట్టుకోవచ్చు.
లేకపోతే బొకేస్ కూడా అలాగే ఇవ్వచ్చు. ఓకే ఓకే. సో నిజంగా ఇది ఎంత బాగుందండి. ఇది జనరల్గా అయితే ఇలా ఫ్లవర్ వాజ్లో కూడా మనం పెట్టేసి వాడేయచ్చు, ఇంట్లో జనరల్గా పెట్టేసినా కూడా బాగుంటుంది. ఇది కాకుండా జనరల్గా అయితే ఇది బొకే లాగానే బాగుందండి, బట్ ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ యాపిల్ కవర్ని ఇలా ఫ్లవర్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది కదా, దీన్ని ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే సక్సెస్ అయ్యారా లేదంటే ఇంకేమైనా? ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయింది. చాలా బాగా కనిపిస్తుందని స్టూడియోలో తీసుకొచ్చాను. ఓకే, అంటే మీరు స్కూల్లో కూడా చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ, టీచర్ కాబట్టి. సో ఇలాంటివి ఏమైనా స్కూల్లో ట్రై చేశారా? చేశాను. ఇలాంటి ఫ్లవర్స్ ఏనా అండి, ఇంకా ఆపిల్ కవర్స్ కాకుండా ఇంకా చేయొచ్చు, స్ట్రాబెర్రీ కూడా చేయొచ్చు. దీంతో స్ట్రాబెర్రీ కూడా చేస్తారు. స్ట్రాబెర్రీని కూడా తయారు చేస్తారు. దాన్ని దేంట్లో యూజ్ చేస్తారు? స్ట్రాబెర్రీ మామూలుగా ఫ్లవర్స్ లో అలాగా డెకరేషన్ చేసి పెడతారు, ట్రీస్. ఓకే, ఇది జనరల్ గా ఇలా ఫ్లవర్ వాజ్ లాగా లేదంటే ఫ్లవర్ బొకే లాగా ఇలా ఇవ్వడమే కాకుండానండి, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా చక్కగా ఇలా ఇచ్చేసేయచ్చు ఫ్లవర్ బొకే లాగా, లేదంటే మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ లాగా ఫ్లవర్ వాజ్ లాగా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి రెండు కాకుండా ఈ యాపిల్ కవర్స్ తో ఇంకా స్ట్రాబెర్రీస్ ని కూడా తయారు చేస్తారట సుమిత్ర గారు, అది కూడా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు ఏది చేసినా కానీ భలేగా ఉంటాయండి సుమిత్ర గారు, నిజంగా బాగుంది. ఇంత చిన్న ఐటమ్ లాగే అనిపిస్తుంది, ఎక్కువ కష్టం లేకుండా చాలా ఫాస్ట్ గా చాలా అందమైన ఐటమ్ చేశారు. ఓకే సుమిత్ర గారు, మీరు అసలు చిన్న ఐటమ్ ప్రిపేర్ చేసినా కానీ భలే అందంగా తయారు చేస్తారు దాన్ని, చాలా బాగుంది ఈ ఐటమ్. మా సకులందరికీ చక్కటి ఐటమ్ ప్రిపేర్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా సుమిత్ర గారు ప్రిపేర్ చేసిన యాపిల్ కవర్స్ తో అందమైన ఫ్లవర్ వాజ్ ని, అందమైన ఫ్లవర్ బొకేని. నిజంగా చాలా బాగుంది కదండి, చాలా ఈజీ, అంటే ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్ ఇది. మీరెందుకు మరి ఊరుకోవడం, వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.